యాష్వుడ్ అనే చిన్న గ్రామం ఒక మర్మమైన దెయ్యంతో బాధపడుతుంది. స్థానికులు వింత సంఘటనల గురించి గుసగుసలాడుకున్నారు. తలుపులు తెరుచుకోవడం, రాత్రిపూట భయంకరమైన బుసగుసలు మరియు నీడలు చుట్టూ తిరుగుతున్నాయి. చిరిగిన వస్త్రంలో ఒక దెయ్యం బొమ్మను చూసినట్లు కొందరు పేర్కొన్నారు. ఒక తుఫాను రాత్రి ధైర్యవంతుడైన గ్రామస్థుడు రఘు దర్యాప్తు చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను కొండపైయున్న పాడుబడిన భవనం వద్దకు చేరుకునేటప్పుడు గాలి అరిచింది మరియు తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. రఘు లోపలికి అడుగుపెట్టి ఎవరైనా ఉన్నారా అని సమాధానమిచ్చాది. రఘు ఆ శబ్దాన్ని అనుసరించి దాచిన గదికి వెళ్ళాడు. అతను మాయ అనే యువతికి చెందిన పాట డైరీని కనుగొన్నాడు. ఆమె కథ ఒక విషాదకరమైన గతాన్ని వెల్లడింది. మాయ జీవితం మరియు మరణం గురించి సత్యాన్ని వెలికితీయడానికి రఘు సహాయం చేశాడు మరియు ఆమె జ్ఞాపకార్థం గౌరవించడానికి ఒక ఆచారం చేశాడు మరియు గ్రామం సామూహికంగా ఉపశమనంతో నిట్టూరు.